జపాన్ భారీ భూకంపం సంభవించింది. సోమవారం నుంచి ఇప్పటివరకు 155 సార్లు భూమి కంపించింది. భారీ భూకంపంతో పలు భవనాలు కూలిపోయాయి, పలు రోడ్లపై పగుళ్లొచ్చాయి. భూకంప తీవ్రతను తెలిపే సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలో రోడ్ల పగుళ్లు, రైల్వే స్టేషన్లో బోర్డులు ఊగిపోవడం కనిపిస్తున్నాయి. భారీ భూకంపం జపాన్ను కుదిపేసింది. సోమవారం రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి, మరికొన్ని ఇళ్లకు పగుళ్లు కనిపించాయి. అయితే ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. జపాన్లో చోటు చేసుకున్న భూకంపం కారణంగా ఇషికావా నగరంలో భారీగా మంటలు చెలరేగాయి. పలు భవనాలు మంటల్లో కాలిపోయాయి. 30,000 కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇషిగావా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతంలో వరుసగా భూ ప్రకంపనలు సంభవించాయి. ఇషిగావాలోని నోటో ప్రాంతం నుంచి 300 కిలోమీటర్ల మేర సునామీ అలలు విస్తరించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. భూకంపం వల్ల ఇళ్లు కంపిస్తున్నాయి అన్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనాన్నిచ్చాయి. భూకంపాలతో భయాందోళనకు గురైన జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కొందరు కుర్చీలు, టేబుళ్ల కింద దాక్కున్నారు. జపాన్లో భూకంపం ప్రమాదం నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పించుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు ఫ్యామిలీతో జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ వారం రోజుల పాటు కుటుంబంతో అక్కడే గడిపారు. నిన్న వేడుకలు ముగించుకొని ఇండియా వస్తుండగా జపాన్లో భూకంపం వచ్చింది. జపాన్ ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ సానుభూతిని తెలిపారు.